ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీవల్లి హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ మీద లైనింగ్ని పెట్టుకోండి. ఎందుకంటే హ్యాండ్స్కి లేస్ వచ్చింది కాబట్టి రివర్స్ చేస్తున్నాను క్లాత్ని. వీటికి అప్పుడే లోతు తీయలేదు, ఎందుకంటే ఇవి కుట్టిన తర్వాత లోతు తీద్దామని. ఎలా వేసుకున్నా ఒకటే లోతు తీయనప్పుడు. ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ని చూసి మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇటు నుంచి నేనైతే 2 ఇంచులు లెక్కన పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ కుచ్చు మనం ఎన్ని ఇంచులు పొడుగు పెడితే అన్ని ఇంచులు ఎక్కువ కుచ్చు అనేది వస్తుంది, అక్కడ ఎక్కువ ఎత్తు వస్తుంది. 3 అయినా పెట్టుకోవచ్చు, 5 వరకు అయితే ఛాన్స్ ఉంది. నేనైతే తక్కువే పెడుతున్నాను, ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. చిన్న సైజుకి మరీ ఎక్కువ పెడితే చూడటానికి బాగుండదు కాబట్టి 2 పెడుతున్నాను. ఇదైతే 11 ఇంచులు లెంత్ ఉంది కాబట్టి మన ఇష్టము. ఇక్కడ హైట్ అనేది ఎంత పెట్టుకోవాలనేది 5 అన్నా పెట్టుకోవచ్చు, 5.5 అన్నా పెట్టుకోవచ్చు. 6 వరకు ఎంత పెట్టుకున్నా ఓకే. నేనైతే 5.5 పెడుతున్నాను. ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. ఇటుపక్క 2 ఇంచులు, ఇటుపక్క 2 ఇంచులు. ఇది కూడా 2 ఇంచుల లెంత్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ కలిసే విధంగా ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టాం కదా, ఇక్కడ పైనుంచి ఇట్లా గీసుకోండి, మనకి ఈజీ అవటానికి. ఈ రెండింటిని ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి ఇక్కడ నార్మల్గా పొట్లీ బటన్స్ పెట్టకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. కానీ మనం పొట్లీ బటన్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు మనకి లేస్ అనేది వేస్తాము. అందుకని ఇక్కడ 1 ఇంచ్ వరకు వేసేయండి. ఇక్కడ డాట్ మనమైతే 5.5 దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి 5.5 దగ్గర ఇక్కడ మధ్యలో ఎక్కడ కుట్టేయకుండా డైరెక్ట్గా 5.5 దగ్గర గట్టి కుట్టే వేసేసేయండి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర కుట్టేసుకొని ఈ మధ్యలో వేయకుండా డైరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గర 5.5 లేదా 5 ఇంచెస్ అక్కడ గట్టి కుట్టేసేయండి. ఇలా ఈ మధ్యలో ఉన్న దారాలన్నీ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ డాట్ కరెక్ట్గా కుట్టు దగ్గర వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఈ డాట్ అనేది కరెక్ట్గా ఈ మధ్యలో కుట్టు దగ్గర వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఒక కుట్టేసేయాలి. అలా కుట్టిన తర్వాత ఈ లేస్ హ్యాండ్స్కి వేస్తాం కాబట్టి ఈ లేస్ హ్యాండ్కి ఎంత లెంత్లో ఉందో చూసుకోవాలి. లేస్ అనేది ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే అన్నిటికీ లేస్ రాదు కదా, లేస్ రానప్పుడు 1 ఇంచ్ వరకు వదిలిపెట్టేసుకొని 1 ఇంచ్ కాకపోయినా 1/2 ఇంచ్ వరకు అన్నా వదిలిపెట్టుకొని ఇంకా పొట్లీ బటన్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేసేయండి. ఇంకా మనకి ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకొని సమానంగా మనం ఎన్నైతే పొట్లీ బటన్స్ పెట్టాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లెంత్లో అన్నా చేసుకోండి, లేకపోతే గ్యాప్ లేకుండా అన్నా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలనేది మీ ఇష్టం. అంటే పొట్లీ బటన్స్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు చేసే ఓపికను బట్టి ఉంటుంది అది. నేనైతే ఈ గ్యాప్లో 6 పెడదాం అనుకుంటున్నాను. 6 పొట్లీ బటన్స్. స్టార్టింగ్లో 1 పెడుతున్నాను, ఎండింగ్లో 1, ఇంకా మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 6 పెట్టేశాను మార్కింగ్స్. ఈ మార్కింగ్స్ మధ్యలో కరెక్ట్గా ఇలా స్టార్టింగ్లో 1 పెట్టుకోవాలి. ఇక్కడ
క్లియర్గా కనిపిస్తుంది కదా. స్టార్టింగ్లో ఇలా ఒకటి పెట్టేసి ఇంకా ఇక్కడ కుట్టేసేయాలి. ఇంకా ఈ గ్యాప్లో అన్ని పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవాలి. పొట్లీ బటన్ మీద గట్టి కుట్టేయండి, ఓపెన్ అవ్వకుండా. ఈ విధంగా పొట్లీ బటన్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా పొట్లీ బటన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇటువైపు లైనింగ్కి డాట్స్ అనేది పెట్టాం కదా, ఈ డాట్స్ని పైన కరెక్ట్గా పైన ఇట్లా మనకి గుర్తుగా ఎక్కడి నుంచి కుట్టాలనేది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ డాట్ దగ్గర పైన ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టండి. కుచ్చు పెట్టిన తర్వాత హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. కొమిడీ హ్యాండ్స్ అంటారు వీటిని. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీవల్లి బుట్ట హ్యాండ్స్ అని. ఈ కుచ్చుని ఈ ఎండింగ్ కుచ్చు నుంచి ఈ చివరి కుచ్చు నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో కట్ ఒకటి పెట్టుకోండి, సెంటర్ పాయింట్.